అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గోరింటాకు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఓ రోజు పొద్దున 8 గంటల సమయానికి బయట నీరెండ కాస్తుండగా స్నేహితులు ముగ్గురు తమ గదిలో గంభీరమైన ముఖాలతో కూర్చుని ఉన్నారు. ఊహో కాదు, ముకుందరావు మటుకు కంగారుగా తడబడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు చప్పున ఆగి జాలిగా దిగులుగా చూస్తున్నాడు. మొత్తం మీద ముగ్గురు ఏదో జటిలమైన సమస్యల్లోనే పడినట్లుంది. మౌనంగా నిమిషాలు గడిపేస్తున్నారు. మొదట నిశ్శబ్దాన్ని బద్దలు చేసింది బ్రహ్మానందమే. నాకు మనుషుల ఈ ప్రవర్తనే నచ్చదంటాను అన్నాడు చటుక్కున. చక్రపాణి కిటికీకి దగ్గరగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఏది అన్నాడు తల ఎత్తి. ఏది అన్నాడు వెటకారంగా బ్రహ్మానందం. ఎన్నాళ్ళైనా ఎంత పిడుగులు పడుతున్నా ఈ ప్రశ్న మటుకు మనల్ని వెన్నాడటం మానదు. మనం ఎవరు, ఎందుకు జీవిస్తున్నాం, ఏమిటి సాధిస్తున్నాం, మనుషులకు ఎందుకు ఈ నియమాలు, అట్టహాసం వల్ల కాదు. ఈ ఊరొచ్చి నేను ఏడాది అయింది. డబ్బుంది, నాన్న ఎంతో పంపిస్తున్నాడు. నేను కాలేజీకి పోతూ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాను. ఏదో మత్తు, చవటతనం, స్తబ్దత, ఇది కాదనిపిస్తుంది నాకు జీవితం. ఏం మాట్లాడవే? నువ్వే చెప్పు బ్రహ్మానందం అన్నాడు చక్రపాణి. అవును, నేనే చెప్పాలి. ఆ విషయం తెలుసు పాణి. పాపం, పుణ్యం, స్వార్థం, త్యాగం, శుభ్రం, అసహ్యం, వీటికి గల తేడా తెలుసా నీకు? చక్రపాణి ఆలోచించి, మనిషి స్వచ్ఛంగా ఉండటం, ఉండకపోవటం, ఈ తేడాలను. స్వచ్ఛం ఏమిటి నువ్వు అనుకునే స్వచ్ఛం? అందంగా ఉండటమా, స్నానం చేయటమా, మంచి బట్టలు వేసుకోవటమా? కాదు, మనసులోని మాలిన్యం. అన్నావు కదా అలా. నీకు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, అంటే డబ్బు, ప్రేమించే తల్లిదండ్రులు, లేత వయసు, ఏదో చదువు, అమాయకత్వం, వీటిని బట్టి అసలు మాలిన్యం ఉండకూడదు. కానీ ఉంది. ఎందుకు ఉంది? ఎలా ఉంది? పాణి, ఇంత అందమైన నీ బుల్లి సుకుమార దేహంలో ఈ మాలిన్యం ఎలా ప్రవేశించింది? అసలు మనసంటేనే మాలిన్యం. ఈ 20వ శతాబ్దంలో ఇంతకంటే శుభ్రంగా నువ్వు ఉండలేవు, తెలుసుకో. ఎందుకని? ఒక మనిషి జీవితం మీద ఏదో ఓ ప్రభావం నిరంతరం ప్రసరింపబడినదే అతను ఉత్సాహంగా ముందుకు సాగలేడు. మరి ఈ ప్రభావం ఎవరో అన్నట్లు అసలు మంచి ప్రభావం అంటూ ఉండదు. ముకుందం బాధగా, అయితే మనిషి అజ్ఞాతంగా చెడునే కోరుకుంటాడన్నమాట అన్నాడు. ఆహా, ఒక్క చెడునే కాదు, అర్థం కాని అశాంతిని, నిరాశను ప్రేమగా వరించడంలో తను ఆనందం పొందుతాడు. ఈ కాలం యువకులకు ఇది ఒక ఫ్యాషన్ అనొచ్చు. వ్యక్తులది కాదు ఫ్యాషన్, కాలానిది ముకుందం. జీవితం అంటే ఉద్యోగాలు వెతుక్కోవటం, చేయటం, నిద్రపోవటం. ఇది మాత్రమే కాదు, అసలు అది కానే కాదు. నీలో నిద్రపోతున్న భావనకు ఓ స్వరూపం ఇచ్చి మేల్కొల్పాలి. రాత్రిళ్ళు మేలుకో, కుళ్ళు, కూములు ఎవరికీ అర్థం కాకుండా ఆకాశమంత పెరుగు. ఒక్కసారి నవ్వి ఏడువు, కానీ ఇవన్నీ అనుభవించు. అనుభవాలకు బెదిరి దూరంగా పారిపోకు. అసలు జీవితం అంటే అనుభవాల గుచ్ఛం, అనుభూతుల వలయం. చక్రపాణి కంఠం తగ్గించి, కానీ అనుభవాలను అన్వేషించటం సక్రమమా అన్నాడు. బ్రహ్మానందం నిర్లక్ష్యంగా నవ్వి, అసలు అన్వేషించనిదే నీకు ఏదీ లభ్యం కాదు. నువ్వు BA పాలిటిక్స్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు కానీ అది నిన్ను వెతుక్కుంటూ మీ ఊరికి రాలేదు. మనల్ని వెతుక్కుంటూ వచ్చే నిజమైన అనుభవం ఒక్కటే. ఆ చివరిది కూడా అదే, మృత్యువు. చక్రపాణికి వల్లు జలధరించి అన్నాడు. మరి ఉదాత్తత, శీలం అంటారే, వీటిని త్రోసిరాజనిదే, వాటిని ఎలా సాధించగలుగుతాం? పాణి, అరవిందుని లాంటి వారు భిన్నత్వంలోని ఏకత్వాన్ని అంగీకరించారు. విభిన్న రీతుల ఘటనలకు గురే వాటిలోకి దిగమ్రింగి వెలికి వచ్చిన పెదప కదా ఈ మాటల నిర్వచనం తెలుసుకోవటం సాధ్యం. నిర్వచనం తెలియకుండానే పదం అందంగా ఉంది కదా అని దాని జోలికి పోకూడదు. కానీ మనిషిలోని సంఘర్షణ మృత్యు కంటే ఘోరమైన అవస్థ అని నాకు అనిపిస్తోంది బ్రహ్మానందం. ఈ సంఘర్షణకు అవకాశం ఇచ్చే ఏ పనైనా హానికరమే. అసలు సంఘర్షణ లేనిదే ఒకడికి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతాయో నాకు కాస్త చెప్పు పాణి, వింటాను. చక్రపాణి సిగ్గుపడుతూ ఆలోచించాడు. అయితే మనిషి అభివృద్ధికి సంఘర్షణ అవసరమంటావా అన్నాడు. అవసరం, అనవసరం అలా ఉంచు, కానీ దాని నుంచి తప్పించుకోబోనటం పిరికితనం. చిన్నప్పుడు నాకు స్నేహితుడుండేవాడు. అతను ఎప్పుడు క్లాసుకి వచ్చేవాడు కాదు. ఒకసారి నాకు సినిమా హాల్లో కనిపించి, ఈ చదువెందుకు, ఈ కష్టంలోని సుఖం ఎందుకు అని అడగటం.
అని అనటం సాగించాడు. మరి ఇలా తాము చేస్తున్న పనిని వక్రంగా సమర్థించుకోవటం ఆత్మవంచన క్రింద, ఎస్కేపిజం క్రింద రాదా? చక్కని ప్రశ్న పాని. దీనికి పాజిటివ్ రిప్లై లేదు. కానీ వాళ్ళు తాత్కాలికంగా తాము చేస్తున్న పని మంచిదే అని నమ్ముతారు. పోనీ 20 ఏళ్ల నుంచి సిన్సియర్గా పనిచేసి ప్రమోషన్ పొంది పైకి వచ్చిన ఎవరైనా ఆఫీసర్ని కలిసి అడుగు. వాళ్ళకు కూడా లైఫ్ ఎందుకు డ్రైగా అనిపించాలి? వాళ్ళు దాన్ని ఇంకో రకంగా సమర్థించుకుంటారు. పాని, అసలు మానవుడి జీవితం అంతా పరిసరాల రాజీతోనే ఇమిడి ఉంది. ఎక్కడికక్కడ ఇరుక్కుని అతుక్కుపోవాలని చూస్తుంటాడు. అతనిలోని స్వకీయ వాంఛలు, తపన, వీటిని భార్య, సంసారం, పిల్లలు వీళ్ళు డామినేట్ చేసి తనను గురించి తనను ఆలోచించుకోనీయకుండా చేస్తారు. విశ్రాంతిలోనే ఈ అన్వేషణ. అందుకే చివరి దశలో భగవద్గీత పారాయణ, భగవన్నామ స్మరణ ఇలాంటివి. అసలు యవ్వనం ఉందే, దీని అహంభావం యొక్క ప్రభావం కూడా వ్యక్తి మీద చాలా ఉంది. తనకు తెలియకుండానే మానవుడు తనలోని స్వార్థం వైపు మెల్లిగా మొగ్గుతూ ఉంటాడు. దీనికి ఈ యవ్వనాహంకారం దోహదం చేస్తుంటుంది. అతను ఇదే నిజం, శాశ్వతం అనుకుని లోకం మీద విరుచుకుపడాలని చూస్తాడు. తీరా తప్పు తెలుసుకున్నాక వెనక్కి రావటానికి ఆత్మ అడ్డుకుంటుంది. అది వార్ధక్యం యొక్క చాదస్తం. కానీ మనిషి సుఖపడాలంటే ఈ రాజీయే శరణ్యం. దేనికైనా ఒకదానికి లొంగిపోవటమే మార్గం. అది వివేకమైన పని. నాకు సరిగ్గా అర్థం కాలేదు. అంటే ప్రకృతిలో పోరాటం తగదని, నీ మనసుని ధ్వంసం చేసుకుని నిన్ను నీవు చిత్రవద్ద చేసుకోమని, అందున జీవించాలని ఉపాయం అవసరం. అసలు ఎవరి కోసం ఈ ఆత్మ పరిశీలనలు? నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఇంతవరకు శారీరకమైన అనుభవం ఏమీ లేదు. అయినా లోకం నన్ను జారుడంది. ముకుందం ఉద్యోగం మాటేమిటో గానీ ఉద్యోగ నిర్వహణలో కానీ అవకతవకలు ఎప్పుడూ చేయలేదు. ఇహ నీవు ఎప్పుడూ సిగరెట్లు కూడా కాల్చలేదు. ఎవరికి హాని చేయలేదు. అయినా నీకు మనశ్శాంతి లేదు. ఎవరిని ఉద్ధరించడానికి మన ఈ మంచితనాలు? ఏం బాగున్నాం మనం? ముకుందం పచార్లు ఆపి భయంగా నిలబడ్డాడు. అతని శరీరం వణుకుతోంది. చక్రపాణి కూడా ఇంచుమించు అదే అవస్థలో ఉన్నాడు. బ్రహ్మానందం చెప్పసాగాడు. మనం ఈ గదుల్లోకి వచ్చినప్పుడు ఇంటి యజమాని హుస్సేన్ సాహెబు ఈ పడమటి వైపు కిటికీ తీయకూడదని శాసించాడు. ఆజ్ఞ ఉల్లంఘనలో మంచి మజా ఉందని ఒప్పుకుంటారు కదా? సరే, మీకు జీవితంలో విచిత్రాలు చూడాలని ఉందా? ఈ రాత్రి 12 గంటలకు ఆ కిటికీ తెరవటంతో మన దండయాత్ర ప్రారంభిద్దాం. నా మనసు ఉరకలు చేస్తోంది. మీరిద్దరూ బుద్ధిమంతులు. ఏమీ అభ్యంతరం చెప్పరు ఏం? చక్రపాణి అస్పష్టమైన అవస్థలో పడి తల ఊపాడు. ముకుందం నిల్చున్న చోటే కట్టెలాగా నిలబడిపోయాడు. అతని ముఖం భయంతో వాలిపోయింది. ఏదో చెప్పదలుచుకున్నాడు. కానీ నోరు దాటి బయటికి రావటం లేదు. ఇంక మెదలకుండా ఊరుకున్నాడు. అసలు ఈ అవస్థంతటికి కారణం ఏమిటి? ఈ ఊరు చేరినప్పటి నుండి చక్రపాణిలో ఏదో తహతహ, భ్రాంతి, కించ. తన ఊహల్ని బలవంతంగా దాచుకోవటం వల్ల చాలాసార్లు బ్రహ్మానందం ముందు బయటపడ్డాడు. మొదట బ్రహ్మానందం నవ్వి ఊరుకునేవాడు. తర్వాత ఒక విచిత్రమైన చూపు చూసేవాడు. ఆ నవ్వు, ఆ చూపులు చక్రపాణిలో ఒక సంచలనం కలిగించాయి. అతన్ని కంపిత హృదయుణ్ణి చేశాయి. ఏమిటి దాగి ఉంది ఆ నవ్వుల వెనక, ఆ చూపుల మాటన? దీనికి రాజారావు సమాధానం చెప్పగలడా? చెప్పవచ్చు. కానీ అప్పుడు తాను బహుశా అతన్ని అభినందించలేడు తన స్వార్థం వల్ల. ఏమిటి ఈ స్వార్థం? ఎందుకు? అది బ్రహ్మానందం కేసి ముఖాముఖిన పోయి అతనిలో ఐక్యమవుతోంది. తనలో ఏదో ఉంది అంటాడు అతను. లేదు, వట్టి భ్రాంతి అని తనకు అనిపిస్తుంది. తన అమాయకత్వం. తాను అమాయకుడా అయినట్లే తనకు తోస్తుంది. మాలతిని పెళ్లి చేసుకుని ఉంటే ఎలా ఉండేది? మాలతి తనను మోసం చేసిందా? పోనీ అలా అనుకుంటే తనకేమైనా తృప్తి కలుగుతుందేమో ఆలోచించి చూశాడు. లాభం లేదు. తాను అస్పష్టంగా చాలా పనులు చేయగలడు. కానీ స్పష్టంగా, స్వచ్ఛంగా ఒక్క పని చేయలేడు. తనలో ఏవో శక్తులుంటే ఉండొచ్చు గాని వాటికి సులక్షణమైన పర్యవసానం ఉండబోదు. చదువు మానుకుని ఇంటికి పోతే అది మరో నరకం. అక్కడ తాను ఉండలేడు. తను ఎక్కడికి పోతున్నాడు? ముకుందం ఏమిటి మాట్లాడడేం? ఏమిటి అతని మనసులోని మర్మం? అసలు మర్మం అంటూ ఏమైనా ఉన్నదా? అతనిది మూగబాధ. ఈ బాధల ఘాటు వేరా? ఒంటరిగా కూర్చున్నప్పుడు చప్పుడు చేయని సంకెళ్ళు, వినిపించని ఆడదాని ఆర్తనాదం, చిరుగాలికి రేగిన మర్రి ఆకు మూలుగు, ఎండిపోయిన నది నగ్నరూపం. ఏమిటి ఈ భావాలు, దృశ్యాలు తన మదిలో, ఈ హృదిలో?
అదేనా? అదే. ఈనాటి బ్రహ్మానందం మాటల మాటున తన కలత నిద్రలో గాఢమైన ముద్ర. రాత్రి 11:30 అయింది. చీకటి మారుమూల గుహల్లో వ్యాపించినట్లుగా గాఢంగా ఉంది. మధ్య మధ్య చీకటి పయ్యదను తొలగిస్తూ చిలిపి చిరుగాలులు. ఆ తమస్సులో, ఆ గదిలో వాళ్ళు ముగ్గురు ఒకరినొకరు పట్టుకొని తపస్సు చేస్తున్నట్లుగా కూర్చున్నారు. వాళ్ళ నిట్టూర్పులు వాళ్లకు త్రాచుపాము బుసల్లా వినిపిస్తున్నాయి. వాళ్ళ గుండె చప్పుళ్ళు వాళ్లకు యుగాంతంలో భూమి బద్దలై విచ్చుకున్న శబ్దాల్లా వినవస్తున్నాయి. ముగ్గురి పెదాల మధ్య అభ్యాసం లేమిచేత చిందరవందరగా కదులుతున్న సిగరెట్ల చివరనున్న నిప్పుకణాలు సూక్ష్మరూపాలు ధరించిన కొరివిదయ్యాల్లా కనిపిస్తున్నాయి. ఆ మినుగురు వెలుగులో నింపాదిగా బరువుగా కదిలిపోతున్న పొగ కాష్టం తగలబడేటప్పుడు లేచే పొగల సమూహంలా భయంకరంగా ఉంది. 11:30 ఉంటుంది అన్నాడు బ్రహ్మానందం. ఆ స్వరం శవం బ్రతికి నీళ్లు కావాలని నీరసంగా గోలపెట్టినట్లుంది. తెరుద్దామా అన్నాడు చక్రపాణి నూతిలోకి దూకి నీళ్ల క్రింద నుంచి మాట్లాడుతున్నట్లు. వీల్లేదు, 12 అంటే 12, ముహూర్త నియమాన్ని పాటించాలి. ముకుందం మాట్లాడలేదు. భయం బీభత్సం అంచుకుంటున్నట్లుగా ఉంది. చక్రపాణి అతని భుజం చుట్టూ చేయి వేశాడు. ఆడదాని భుజం కన్నా వెచ్చగా నిప్పులా తగిలింది. మరో నిప్పు అని గొణిగాడు. రెడీ అన్నాడు బ్రహ్మానందం చివరకు. ఈసారి చాలా పెద్ద పెద్ద నిట్టూర్పులు వెలువడినాయి. ఏది ఎవరిదో తెలియలేదు. ముగ్గురు ఒకసారిగా కిటికీ తలుపుల మీద చేయివేశారు. అవి వణుకుతున్నాయి. ఏముంది అవతల? స్వర్గమా, నరకమా, ఏదైనా విచిత్రలోకమా? వాళ్ళు మనుషులేగా. పరమేశ్వర, దీనబంధు, ఒక్క ఊహ. ఎన్నాళ్ళ నుంచో తడిసి ఉన్న గడియ బింకం వీడిపోయింది. ఒక అరడుగు వెడల్పు మాత్రం ఖాళీ ఉండేట్లు వాళ్ళ చేతులు తలుపుల్ని జాగ్రత్తగా పట్టుకున్నాయి. ముగ్గురు ఎలాగో తిప్పలు పడి తలకాయలు ఒకదానిపైన ఒకటి వరుసగా పొడవుగా పెట్టారు. కళ్ళు చించుకొని చూశారు. ఆరుబయలు ప్రదేశం. లోపల ఎక్కడో వెలుగుతున్న లైటు యొక్క సన్నని వెలుగు. చుట్టూరా క్రోటన్సు, దూరంగా ఆవులు గేదెలు, మధ్యలో వరుసగా మంచాలు, వాటిపైన పవలించి ఉన్న వివిధ మానవ శరీరాలు, వెనగ్గా వాళ్ళ ఎత్తైన మేడ. అబ్బా, ఎంత విశాలమైన భవనం! లోపల ఇంత పెద్ద మేడ ఉన్నట్లు బయట వాళ్లకు రవ్వంత కూడా తెలియదు కదా. బ్రహ్మానందంలో ఇద్దరు మనుషులున్నారు. గంభీరంగా మాట్లాడేటప్పటి రూపం వేరు, మామూలు వ్యవహారంలో ఉన్నప్పుడు రూపం వేరు. అతను కంఠస్వరం బాగా చిన్నది చేసి ఉత్సాహంగా వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. అదిగో ఆ మొదటి మంచం మీద ముసుగు పెట్టుకుని ముడుచుకు పడుకున్నాడే, వాడే మన హుస్సేన్ సాహిబు. హిడింబిలా వాడి ప్రక్క మంచం మీద బోర్లా పడుకుని ఉన్నదే, అదే మన బడంకీ దెయ్యం మీనాల రాకాసి. ప్రక్కన 2 మంచాల మీద పిల్లకాయాలు. ఆ తర్వాత హుష్, ఆగండి, అమ్మాయి, వయసులో ఉన్న పిల్ల, 18 ఏళ్ళు ఉంటాయనుకుంటా. అందంగానే ఉండొచ్చు. ఆ తర్వాత మరో పిల్ల, సన్నగా నాజుగ్గా లేతగా ఉన్నట్లుంది. ఓ మొగ్గలా ఉంది. 15 ఏళ్ళైతే పర్వాలా, మనవాడికి జోడే. ఆ ఇద్దరు వెధవాయలు ఆ తండ్రికి తొత్తులు ఏరి డాబా మీద పడుకున్నట్లున్నారు. లేకపోతే ఇనపెట్టకు కాపలా కాస్తున్నారేమో. చూడటం అయిందా? అయిందా అంటున్నా. ఉష్, ఆగండి. బాబోయ్, అదేమిటి? చచ్చాం. ముకుందం, పాణి, ఊపిరి బిగబట్టండి. అతను చెప్పకముందే వాళ్ళ ఊపిరి బందైపోయినది. 18 ఏళ్ళని బ్రహ్మానందం చేత పేర్కొనబడ్డ ఆ అమ్మాయి అకస్మాత్తుగా మంచం మీద నుంచి లేచి కూర్చున్నది. తల అటు ఇటు త్రిప్పింది. లేచి కూర్చుని శాల్వా మీద కప్పుకుని మెల్లగా బయలుదేరింది. వాళ్ళలో ఒక్కరికి ప్రాణం లేదు. ఇహ తలుపులు మూసివేయడానికి ఎవరున్నారు? ఆమె నీడలా అలా కదిలి వెళ్ళిపోవటం, పెరటి తలుపు చప్పుడు కాకుండా తీయటం, మరో మానవాకారం లోపలకు చొచ్చుకురావటం, ఇద్దరూ కలిసి ఎడమవైపు మూలనున్న గదిలోకి అంతర్ధానం కావటం వాళ్ళ శవాల తాలూకు కళ్లకు కనిపిస్తూనే ఉంది. ఉన్నట్టుండి బిగ్గరగా కేకపెట్టాడు బ్రహ్మానందం. కోలుకుని ఈడియట్ అంటూ అతని నోరు నొక్కి, పాణి, తలుపు మొయ్యి అన్నాడు తొందరగా. చక్రపాణికి ముచ్చెమటలు పడుతున్నాయి. తలుపులు ఎలా మూశాడో తెలియదు కానీ తన పక్క మీదకు దూకి వణకసాగాడు. వీళ్ళని శివుడు, ఆమెను అల్లా కరుణించారు. ఆ కేక ప్రేయసీ ప్రియులకు మాత్రమే కొంత అలజడి కలిగించి ఉంటుంది కానీ ఇంట్లో ఏమీ తుఫాను లేవదీయలేదని మరునాటి నిశ్శబ్ద వాతావరణాన్ని బట్టి గ్రహించి కుదుటపడ్డారు. యథాప్రకారం సాయిబు గారి గేదెలు పాలిచ్చాయి. యథాప్రకారం కుర్రాలు వాటిని తీసుకుపోయి ఇళ్లలో పోసేశారు. యథాప్రకారం ముగ్గురు కాఫీలు త్రాగేసి హమ్మయ్య అనుకుని ఊరడిల్లారు.
ఎంత ఆశ్చర్యం! తప్పు చేస్తున్న వాడికన్నా ఆ తప్పు చూస్తున్న వాడికి ఎక్కువ వళ్ళు వణుకుతుంది. అబ్బా! అన్నాడు ముకుందం సాయంత్రం పబ్లిక్ గార్డెన్లో. కాబట్టి అన్నాడు బ్రహ్మానందం, మనం చెడిపోతే మన మీద మనకన్నా మనని చూసిన వాళ్ళకి మనమంటే భయంగా ఉంటుంది. అంతేగా అన్నాడు చక్రపాణి. వాళ్ళలాగా ఒక కొత్త సత్యం కనిపెట్టడం చేతకాక. ముకుందం, చక్రపాణి ఇంకా రాత్రి విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు. బ్రహ్మానందం వీటికి అతీతుడైనట్లు, అబ్బాయిలు అన్నాడు గంభీరంగా. ఆలోచించకుండా చప్పున సమాధానం చెప్పండి. చప్పున. చెడిపోవాలంటే మార్గాలేవి? చక్రపాణికి నూతన చైతన్యం వచ్చింది. మగువ, మద్యం అన్నాడు ఉత్సాహంగా. భేష్ అని బ్రహ్మానందం అతని భుజం చేర్చాడు. పాణి, నీ బుద్ధి అతి చురుకైనది సుమా. అప్పుడే వికసించబోతున్న మొగ్గలాంటిది నీ గుణం. మనం ఈ ఊళ్ళో ఉండటం కూడా ఓ అదృష్టమే. ఇక్కడ పానీయానికి నిషేధం లేదు. ఇవాళ రాత్రి 10 గంటల వేళకు మందు సేవిద్దాం. చప్పున ముకుందం ముఖంలో చాలా మార్పు కనబడింది. భయంతో లేచి నిలబడ్డాడు. బ్రదర్స్, వద్దు. ఈ మనస్తత్వాలు నాకు నచ్చడం లేదు. మనకు విముక్తి ఇదా? ఒకసారి మీ మీ కుటుంబాల్లోని వాళ్ళను గుర్తు తెచ్చుకోండి. నాకైతే గుర్తుకొస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. కన్నీళ్లతో నా భార్య, వృద్ధాప్యంతో వణుకుతూ నా తల్లి, విధి అనే గానుగలో నువ్వు గింజలా నలిగిపోయే పిచ్చిపిల్ల నా చెల్లి. నా కడుపు తరుక్కుపోతుంది. లోతుకు పోయిన కొద్దీ ఈ బరువు భరించలేనేమో అనిపిస్తుంది. ఈ కొత్త జీవితం మనకు వద్దు. మిమ్మల్ని వేడుకుంటాను, మనం మామూలుగా బ్రతుకుదాం అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అబ్బా గోల అంటూ బ్రహ్మానందం కోపంగా చూశాడు. అది కోపం కంటే ఈసడింపు అంటే బాగుంటుంది. అలా చూసి, ఏమిటి మామూలుగానా? ఆ ఎడారి జీవితమా అన్నాడు. అబ్బే, చవటి జీవితం అన్నాడు చక్రపాణి. పోనీ నన్ను వదిలేయండి అన్నాడు ముకుందం జాలిగా. బ్రహ్మానందం ఒక్క నిమిషం మాత్రం ఆలోచించి, ఓఎస్, ఇందులో బలవంతం ఏమీ లేదు. ఉత్సాహవంతులకు మాత్రమే ఈ గోరింటాకు అన్నాడు. ముకుందం క్షమాపణలు కోరుకుని బెదురుచూపులు చూస్తూ అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయాడు. అతన్ని పోనిచ్చి గట్టిగా వాళ్ళిద్దరూ నవ్వి భుజాలు ఎగురవేశారు. అటు ఇటు చూశారు. అబ్బే, భయం ఎందుకు అనుకున్నారు. సిగ్గేమిటి సింగినాదం అని భరోసా ఇచ్చుకున్నారు. మళ్ళీ కాస్త బెదిరారు. నువ్వంటే నువ్వనుకున్నారు. ఇద్దరు చివరకు కలిసి ఒక్కసారిగా లోపలికి అడుగు పెట్టారు. అయితే అక్కడ చేతకాదనిపించింది. వాళ్ళని చూసి నవ్వుతారేమోననిపించింది. ఆ ఇంగ్లీష్ వాడి దగ్గరకు వెళ్ళి ఇంగ్లీష్లో గుసగుసలాడారు. చూడండి అన్నాడు బ్రహ్మానందం, మాకు కొత్త, ఎలా మొదలు పెట్టాలో ఏమేమి చేయాలో చెప్పితే ప్రక్కన వాళ్ళకు వినబడకుండా సాధ్యమైనంత రహస్యంగా అన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి తాము చాలా అనుభవం ఉన్న వాళ్ళు అనిపించేలా భంగిమలు ప్రదర్శిస్తూ జాగ్రత్త పడ్డారు. ఎదురుగా ఉన్న ఆంగ్లో ఇండియన్ లేడీ కిసుక్కున్న నవ్వనే నవ్వింది. ఆ నవ్వుని చూడనట్లుగా తమ ధోరణిలో ఉన్నట్లు నటించారు. ఇంగ్లీష్ వాడు, లోపల గది ఉంది, అక్కడ చూడకూడదు అన్నాడు. అబ్బే వద్దండి, ఇంటికి పట్టుకుపోతాం అన్నాడు చక్రపాణి కంగారు పడుతూ. నేను నేర్పించిన అన్నదా యువతి చక్రపాణి వంక నవ్వుతూ ముద్దుగా చూస్తూ. ఊరుకో కుర్రాడు అని మందలించాడామెను ఇంగ్లీష్ వాడు. చివరకు ఓ సీసా 14 రూపాయల పైచిలుకు దర్శించుకుని తీసుకుని జేబులో దోపేసి బయటపడ్డారు. ఎవరూ చూడలేదు కదా అన్నాడు. బ్రహ్మానందం చూస్తే చూశారులే అన్నాడు. ఎవడ్రా మనననేది, వేలు పెట్టేస్తా అన్నాడు. అన్నీ అతనే అన్నాడు. పైగా చక్రపాణి ఏదో భయపడుతున్నట్లు తిడుతున్నాడు. సత్యాలు కనిపెట్టడానికి మంచి అనువైన సమయం. రాత్రి 10 గంటలకు గది తలుపులు బిడాయించుకుని మధ్యలో బల్ల మీద ఆ అందమైన సీసా పెట్టి ఇద్దరు చెరోవైపు దీర్ఘంగా చూస్తూ కూర్చున్నారు. కనురెప్పలు రెపరెపలాడిస్తున్నారు. ఒక్క క్షణంలో ముసిమిసిగా నవ్వుకుంటున్నారు. భయంగా చూసుకుంటున్నారు. ప్రక్కనే 2 సోడా బుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, చాక్లెట్లు పెట్టి ఉన్నాయి. ఇంకో చిన్న బల్ల మీద ఇంత రొట్టె కూడా ఉంది. పాణి అన్నాడు బ్రహ్మానందం, నీకు క్రొత్త, నీకు తెలియదు. ముందు ఏమి చేయాలంటే ఈ బాటిల్ మీద మూత తీసివేయాలి. ఆ తీయటం కూడా మహా షోక్గా తీయాలిలే. వెంటనే అంటే వెంటనే అన్నమాట. ఈ సోడా గ్లాసులో పోసి అందులో ఈ పానీయం కలిపివేయాలి. అవునంతే, నాకు తెలుసు, నాకు బాగా తెలుసు, అలా చేయాలి. అప్పుడు ఇద్దరం ఒకరి గ్లాసు ఒకరు తాకించుకొని మెల్లిమెల్లిగా పుచ్చుకుంటాం. ఒక్కొక్క గుక్క లోపలికి పోతున్న కొద్దీ భగ్గుమంటుంది. పాణి,
అప్పుడు చూసుకో, ఒక ఆకలి వేస్తుంది. అప్పుడు బలమైన ఆహారం పడాలి. గబగబా ఈ కోడిగుడ్లు మింగేయటమే తప్పదు. ఆ కార్పణ్యాలన్నీ పెట్టుకుంటే కుదరదు. ఇహ అవన్నీ మర్చిపోవాలి. భయపడుతున్నావా పాణి? భయపడకు, భయపడకు. అతని ముఖం ఎర్రబడిపోతోంది, మాట తడబడిపోతోంది. ఇదంతా చూస్తే తనకు చెప్పకుండా ముందే కొంచెం పుచ్చుకున్నాడేమోననిపించింది చక్రపాణికి. అసలు ఆ బుడ్డిని చూస్తుంటేనే అతనికి ప్రేలాపన పుట్టించిందేమోననిపించింది. వీళ్ళు చేస్తున్న ఈ ఘనకార్యం చూడటానికి పాపం ముకుందం ఇక్కడ లేడు, పోనీ బయటెక్కడో చల్లగాలి పీలుస్తున్నాడు అనుకొని చక్రపాణి తృప్తిపడ్డాడు. సీసా పైకెత్తి గాలిలో పట్టుకున్నాడు చక్రపాణి. ఇద్దరు దానికేసి మళ్ళీ వింతగా చూశారు. పానీలో కొంచెం స్వార్థం పనిచేసింది. ఇది చేయి జారి క్రిందపడి పగిలిపోతే బాగుండుననుకున్నాడు. మెల్లిగా బిరడా లాగేశాడు. అతని వణుకుతున్న చేతుల్ని చూసి సిగ్గులేక బ్రహ్మానందం తన వణుకుతున్న పెదాలతో నవ్వుతున్నాడు. పానీకి ఒక్కసారిగా ఎక్కడలేని ధైర్యం వచ్చింది. గ్లాసులో చెరిసగం పోసి గబగబా సోడా పోసేశాడు. ఇద్దరు గ్లాసులు తాకించి ఫర్ ది హెల్త్ ఆఫ్ యూ అనుకున్నారు. పానీ ఒక్క గుర్క తాగాడు. నెత్తురు తాగినట్లుగా ఉంది. కుంకుడికాయ రసంలో స్పిరిట్ పోసి తాగినట్లుగా ఉంది. మలేరియా జ్వరానికి మందు తాగినట్లుగా ఉంది. పంచదార పాకంలో విషం పోసుకుని తాగినట్లుగా ఉంది. ఒక చాక్లెట్ మింగాడు. తర్వాత క్రమంగా 10 చాక్లెట్లు మింగాడు. 2 గ్లాసులు బల్ల మీద దూరం దూరంగా నిలబడ్డాయి. బ్రహ్మానందం కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. తూలుతూ అటు ఇటు నడిచాడు. పానీ కూడా లేచి నిలబడ్డాడు. నడిచాడు గాని తూలుడేం లేదు. కానీ ఎక్కడో ఉన్నట్లుగా ఉంది. కలలో నిద్రలేచి నడుస్తున్నట్లుగా ఉంది. అతను నటిస్తున్నాడని తోచింది. అరే పానీ, జయించేస్తాను ప్రపంచాన్ని, ప్రేమించేస్తాను అందరినీ, తోమించేస్తాను వీపుల్ని అన్నాడు బ్రహ్మానందం ముందుకు వస్తూ. బ్రహ్మం అన్నాడు చక్రపాణి కసిగా. పిచ్చి పిచ్చి వేషాలేయక, నీకు నిషా ఎక్కలేదు నాకు తెలుసు, కుదురుగా కూర్చో. అరే పాణి అన్నాడు తను మళ్ళీ. మజాగా ఉందిరా, మజారా. చూడరా నా కుడికాలు ఎలా తూలుతోందో, ఎడంకాలుకి ఇంకా ఎక్కలేదు. అరే, మనం జన్మలో మన ఇళ్ళకి పోవద్దు, వెనక జన్మలో ఎవరమో అంటి. సిగ్గొచ్చి నవ్వింది సిలకనా ఎంకి. నువ్వు ఎంకివి, నేను నాయుడు బావను. ఇక్కడ నే మజా చేసుకుంటూ నువ్వు నేను లవ్ చేసుకుందాం అంటూ అతన్ని బిగియారా కౌగిలించుకున్నాడు. ఇష్టం లేని ఆడదాని కౌగిలి కూడా ఇలాగే ఉంటుందా? అతను అసహ్యంతో ఒక్క తోపు తోశాడు. వెరివేషాలు వేయొద్దని చెప్పాను, గొడవ చేయకుండా పడుకో అన్నాడు. అమ్మో ఆకలి, గుండెల్లో భగ్గుభగ్గుమంటోంది అన్నాడు బ్రహ్మానందం. ఉడకబెట్టిన కోడిగ్రుడ్డును గబగబా నోట్లోకి కుక్కుకొని తినసాగాడు. ఒకటి స్నేహితుడి కాళ్ళ దగ్గరకు పడేటట్లు విసిరేశాడు. పానీకేం ఆకలి లేదు. కాలితో అవతలకు తన్నేశాడు. ఒకసారి వంటి మీద చేయి వేసి చూసుకున్నాడు. జ్వరం వచ్చినట్లుగా అనుభూతి. కలలో లేచి తిరుగుతున్నట్లుగా ఉంది. ఇక్కడ చచ్చి ఎక్కడో బ్రతికినట్లుగా ఉంది. మెల్లిగా మంచం మీదకు చేరి పడుకున్నాడు. బ్రహ్మానందం తూలుతూ అటు ఇటు తిరుగుతూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మరునాడు చక్రపాణికి నిద్ర మెలకు వచ్చేసరికి ఎండ బాగా మీదికి వచ్చింది. కిటికీలోంచి ఎండ ముఖం మీదకు పడేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. బ్రహ్మానందం ఇంకా నిద్రపోతున్నాడు. ముకుందం అప్పుడే స్నానం చేసి బయటకు వెళ్ళిపోయినట్లున్నాడు. మంచం మీద బద్ధకంగా కూర్చుని రాత్రి జరిగిన విషయాన్ని గురించి ఆలోచించసాగాడు. అన్ని పీడకలలు. నిద్రలో గొంతు ఎవరో పిసుకుతున్నట్లుంది. కన్నీళ్లు కారే ఉంటాయి. అతనికి ఎందుకో నవ్వు వచ్చింది. లేచి అద్దంలో ముఖం చూసుకున్నాడు. తన ముఖం లేతగా, సుకుమారంగా, మనోహరంగా గోచరించింది. ఇతరుల్ని ఆకర్షించేది ఇందులో ఏమైనా ఉందా? తను ఆలోచించటం మానివేయాలి. మనసుకు కష్టం కలిగించే ఏ అంశాన్ని గురించి మదనపడకూడదు. అసలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చిరునవ్వు నవ్వగలగటం చేతనైతే ధన్యుడు. చిరునవ్వు, తన మందహాసం ఏమైనా రహస్యాలను వెల్లడి చేస్తుందా? అది ముగ్ధమోహనంగా హాయిగా ఉండటానికి కారణం దానిలోని లోతు లేకపోవటమా? అసలు ఒక మనిషి నవ్వును బట్టి అతని గుణగణాల్ని లెక్క కట్టవచ్చు. బ్రహ్మానందం నవ్వితే ఏదో గుండెలో గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. అందులో సుఖం లేదు గాని మనిషికి గాలం వేసినట్లు చిత్రమైన అవస్థ. అతను ముఖం కడుక్కుని కాఫీకి బయలుదేరాడు. తాను ఇల్లు వదిలి వచ్చి 2 నెలలు దాటింది. క్రొత్తైనా ఎందుకో ఇంటికి పోవాలనిపించడం లేదు.
నాన్న ఓసారి రమ్మని అదే పనిగా ఉత్తరాలు రాస్తున్నారు. అమ్మకి తను కలలో కనిపిస్తున్నాడట. అతనికి కళ్ళల్లో నీళ్లు నిండాయి. తాను పెరిగి పెద్దవాడు కాకుండా ఉంటే బాగుండేది. తల్లి ప్రేమ ఎంత సుఖమైనదో అంత దుఃఖానికి హేతువు కూడా. లేకపోతే ఇప్పుడు ఎందుకీ కన్నీళ్ళు? అతి ప్రేమలోనే, అత్యంత సుఖంలోనే మెత్తగానే విషాదం మిళితమై ఉంటుంది. అసలు ఈ చదువు, అభివృద్ధి, విజ్ఞానం, అనుభవం, వ్యక్తిత్వం, అంతస్తు ఇవన్నీ మానవుణ్ణి ఇరుకున పడవేయటానికేనేమో. ఏది ఏమైనా ఇది వ్యక్తిగతమైన అభిప్రాయం. అసలు ఓ సత్యానికి విశ్వజనీనత ఆపాదించటం కష్టం. అది ఒక అవస్థలో ఉన్నవాడికే, పోనీ ఒక వర్గపు మనస్తత్వం గల వ్యక్తికే తొలతూగుతుంది. ఈ 2 నెలల్లో తనకు బ్రహ్మానందానికి మధ్య ఎంతో చనువు వ్యాపించింది. కానీ ఇది ఎలాంటి చనువు? ఇందులో వాత్సల్యం, మమకారం ఏమీ లేవు. ఛాయ మాత్రంగా ఉన్నాయనుకున్నా అది సమర్థన. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎంత స్వాతంత్రమైనా సంపాదించారు. కానీ వెలితి ఏదో ఉంది. త్రాగిన మైకంలో నిన్న తనను ఒరేయ్ అని కూడా సంబోధించాడు. అది తాను పట్టించుకోలేదు కూడా. అందులో ఏమీ ఆశ్చర్యమూ లేదు. తాను కాలేజీకి సరిగ్గా వెళ్ళటం లేదు. దానికి ఎక్కువ చింతించడం లేదు కూడా. పుస్తకం పట్టుకుని ఎన్నో రోజులైంది. అది సరే, వీటన్నింటికీ మధ్య ఇంటికి పోవాలంటే సంకుచితంగా, సమస్యగా ఉంది. అతని కాఫీ తాగి ఇంటికి వస్తుంటే 2 కాలేజీ అమ్మాయిలు ఎదురుగా వచ్చారు. వాళ్ళు తన వంక కళ్ళార్పకుండా చూపులు వెదజల్లుతుండేసరికి సిగ్గుపడి ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. ఎంత అందంగా ఉన్నారు ఆ అమ్మాయిలు! ఎందుకలా తన కేసి కళ్ళు నిలిపి చూశారు. తాను ఒక అమ్మాయి ప్రక్కన నడిచిపోయే దృశ్యాన్ని ఊహించుకున్నాడు. అది ఓ అదృష్టం లాంటిది. సాయిబు గారి కుమార్తె ఇంతకన్నా చక్కగా తలతలలాడుతూ ఉంది. కానీ ఆమె అతనికి అసహ్యం కలగలేదు. అందమైన వాళ్ళు ఏం చేసినా సౌందర్యమయంగా ఉంటుందా? రాత్రి తనకి స్మృతి తప్పలేదు. తెలివి తక్కువ మాటలు మాట్లాడలేదు. నిద్ర అయితే చాలాసేపు పోయాడు. బ్రహ్మానందం తెలివి తప్పాడు. ఏదో అసందర్భంగా వెకిలిగా మాట్లాడాడు. ఇప్పుడు అతని ముఖంలో పరిపూర్ణమైన నిద్ర అనుభవించిన కాంతి తాండవమాడుతోంది. చక్రపాణి గదికి వచ్చాడు. స్నేహితుడు ఇంకా నిద్రలేవలేదు. కిటికీలోంచి పోస్ట్ మ్యాన్ విసిరేసి వెళ్ళాడుగాను. నేల మీద ఓ కవరు పడి ఉంది. అతను దాన్ని తీశాడు. రాజారావు దస్తూరి. అతని చేతులు వణికాయి. రాజారావు తన ముందు నిలిచి నిందాగర్భితంగా, నిర్దయగా చూస్తున్నట్లు తోచింది. చెయ్యెత్తి తర్జనతో బెదిరిస్తున్నట్లు అనుభూతి పొందాడు. కవరు బరువుగా, నిండుగా ఉంది. ఏం రాశాడు అందులో? తన సమాచారం అంతా దివ్యదృష్టితో కనిపెట్టాడా? చివరకు ఎలాగో కవరు చింపాడు. ప్రియపాణి, నీకు ఈ ఉత్తరం ఎప్పుడు వ్రాద్దామా అని చాలా ఉత్సాహంగా ఉంది. నా ఈ ఉత్సాహానికి కారణం లేదు. నా భావాలను, భారాలను ఇతరుల మీద పడవేయాలనే మనస్తత్వం గల మనిషిని గాను నేను. ఇది ఓ అవాజ్యమైన ప్రేమ. నీకు ఉత్తరం రాస్తుంటే నా ప్రేయసికి రాస్తున్నంత సరదాగా ఉంటుంది నాకు. అయినా చూడు, ఏదో ఇబ్బందుల వల్ల చాలా రోజులు గడిచిపోయాయి. నువ్వు ఊహించలేవు నేను కాలేజీ ఎన్నికలలో నిలబడతానని. కానీ నిలబడక తప్పలేదు. అదో కథ. ప్రపంచంలోని రాజకీయాలన్నీ కళాశాల వాతావరణంలోనే ఉంటాయన్న సత్యాన్ని నేను గుర్తించాను. 1000-2000 జనాభా గల కళాశాలల్లోని పదవులకే విద్యార్థులు ఇంత స్వార్థపరులు అవుతున్నప్పుడు ఈ విశాల పృథ్వీలో అధికారాలకు ఇంత ప్రాకులాడుతున్నారంటే అందులో తప్పు లేదు, ఆశ్చర్యమూ లేదు. అసలు వాటికి పునాది కూడా ఇక్కడేనేమో. నేను యూనియన్ ప్రెసిడెంట్ పోటీకి నిలబడ్డాను. నన్ను పడగొట్టడానికి నా ప్రత్యర్థి నా మీద సామధాన దండోపాయాల్ని ఉపయోగించాడు. నేను ఏమీ తక్కువ తినలేదనుకో. అవన్నీ చెబితే నీకు నేనంటే ఏవగింపు కలగొచ్చు. కానీ ఎన్నికల సమాచారం వచ్చేసరికి మనిషి తప్పొప్పులు, యుక్తాయుక్త జ్ఞానం మర్చిపోతాడు. అది ఓ ఆనందకరమైన ఘట్టంలే. కానీ స్టాఫ్లోనూ, విద్యార్థుల్లోనూ, ఇంకా అమ్మాయిల్లోనూ పలుకుబడి సంపాదించుకోవడానికి ఇది మంచి ఛాన్సు. సౌదామిని అని ఓ గడిగ్గాయి పిల్ల ఇంటర్మీడియట్లో కొత్తగా చేరింది. చక్కగా మాట్లాడుతుందిలే. నేను ప్రాపగాండా కోసం లేడీస్ దగ్గరికి వెళ్ళేసరికి పిడుగుల వర్షం కురిపించింది. ఎన్నో విషయాల గురించి, జటిల సమస్యల గురించి ప్రశ్నలు కుమ్మరించింది. నాకు తెలియని విషయాలను గురించి తెలిసినట్లుగా ఆకర్షణగా బుకాయిస్తానని నీకు తెలుసుగా. మొత్తం మీద ముచ్చటగానే జవాబులిచ్చానని తోటి విద్యార్థులు చెప్పారు. కానీ అమ్మాయిలతో మాట్లాడటం ఎప్పటికప్పుడు కష్టమైన పనేరా బ్రదర్. అంతా స్ట్రెయిన్.
మా ప్రత్యర్థి పాపం అక్కడే పప్పులో కాలేశాడు. ఆమె ఇంగ్లీష్లో ప్రశ్నలు వేస్తుంటే మనవాడు తెలుగులో మొదలుపెట్టాడు. అతని జవాబులు చూసి ఆడపిల్లలు నవ్వు నాపుకోలేకపోయారు. చివరకు పర్యవసానం ఏమిటంటే ఆమె నా తరఫున పూనుకుని ఆడపిల్లల్లో భలే ప్రచారం చేసింది. మరి వాళ్ళ ఓట్లన్నీ నావే. బాప్రే, ఎన్ని గొడవలురా! 1, 2 దెబ్బలాటలు కూడా జరిగాయి. ఓ మనిషి తత్వం ఎలా ఎప్పుడు మారిపోతుందో చెప్పలేం. ఎవడు నిజం మాట్లాడుతున్నాడో తెలియదు. కాలేజీ అంతా ముఠాలు, కుట్రలు పెరిగిపోయినాయి. మాటలు తూచి వాడకపోతే ప్రమాదం వాటిల్లే పరిస్థితి వచ్చింది. చివరకు పోలింగ్ రోజు వచ్చింది. మా గ్రూపు వాళ్ళు, వాళ్ళ గ్రూపు వాళ్ళు ఇటు ఒకటి అటు ఒకటి మైక్రోఫోన్లు పెట్టారు. ఇహ వాటిల్లోంచి గొంతులు చించుకుని అరవటం, పదాల్లో వాటిల్లో భావాలు. ఉన్నట్లుండి మా ప్రత్యర్థి 5 టాక్సీలు తెప్పించాడు. కుర్రాళ్ళందరినీ ఊళ్ళో నుంచి ట్రిప్పుల మీద కాలేజీకి చేరవేయటం మొదలుపెట్టాడు. దాంతో మా బృందం వాళ్లకు గుండెలు బేజారైపోయినాయి. చేతులెత్తామనుకున్నారు. చెప్పొద్దు, నాకు కూడా భయం వేసింది. ఇంతలో దేవతల సౌదామిని వచ్చి అడ్డుకుంది. ఆమె చాలా స్పోర్టివ్ గర్ల్. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ ఆఫీసు వ్యాన్ తెప్పించింది. అది చాలా పెద్దది. అందులో తడవకి చాలామంది ఎక్కవచ్చు. ఇహ కాంపిటీషన్ రగులుకుంది. ఇరు బృందాల వాళ్ళు ఉత్తేజితులైనారు, సవాళ్లు చేసుకున్నారు. సౌదామిని కూడా తిరిగి తిరిగి అలసిపోయింది. పాపం ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయట. సరిగ్గా 1 గంటలో పోలింగ్ ముగుస్తుందనగా ఫిట్స్ వచ్చి పడిపోయింది. మితిలేని బాధతో ఆమెకు ఉపచారాలు చేశాను. ఆమె తేరుకున్నాక, నువ్వు ఇంటికి వెళ్ళిపో సౌదామిని, చాలా హైరాణ పడ్డావు అన్నాను. ఆమె తేలిగ్గా నవ్వి, నా ఓటు వేయకుండానా? నా ఓటు వేయకపోతే నువ్వు గెలవవు అన్నాయి అంది. ఎంత చెప్పినా వినిపించుకోక వెళ్ళి అలాగే ఓటు వేసి వచ్చింది. నే గెలిచాను పాని, ఎంత తేడానో తెలుసా? ఒకే ఓటు మెజారిటీ. నా ఓటు స్పోర్టివ్గా ఉండటం కోసం మనం అవతలి వాడికే వేద్దామా అని అనుకోకపోలేదు ముందు. కానీ నాలో స్వార్థం పనిచేసి నా ఓటు నాకే వేసుకున్నాను. ఈ రహస్యం ఎవరికీ తెలియదనుకో. సౌదామినిది నాది పడకుండా ఉంటే నేను అవమానం భరించలేక నిన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చేది. ఆ సంగతి అలా ఉంచు. నీకు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాణ్ణి మా మేనమామ కూతురు సత్యవతి సంగతి. ఒకసారి ఆ అమ్మాయి పిల్లలతో కృష్ణకెళ్ళి స్నానం చేసి వస్తుంటే చూపించాను కూడా. బాగుందన్నావు నువ్వు. బాగుండటం బాగుండకపోవటం అలా ఉంచు. సత్యవతి అంటే వ్యక్తిగతమైన ద్వేషం నాకేమీ లేదు. కానీ ఆ పిల్లను నా కంటగడదామని వాళ్ళంతా చూస్తున్నారు. ఎన్ని రకాలుగా ఎత్తులు వేయాలో అన్ని రకాలుగా వేస్తున్నారు. నేను ఇంటికి ఎప్పుడు పోయినా ఇదో పెద్ద బెడద. అమ్మ బ్రతిమలాడటం, కన్నీళ్లు, అన్నయ్యల ఆర్భాటం, వదినెల ఎత్తుపొడుపులు. వాళ్ళు నన్ను దబాయించి నాతో ఏ పని చేయించలేరనుకో. ఎవరికి వాళ్ళు స్వతంత్రులం. కానీ మనకు ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత స్వతంత్రాధికారం ఉన్నా ఏదో అజ్ఞాత శక్తితో మరి ఒక శక్తికో ఒక దారుణ పరిస్థితిలో లొంగిపోవలసి వస్తుంది. ఆ సన్నివేశం నాకు రాకపోవచ్చుననుకో. కానీ ఇది పెద్ద యాతన. ఒక అసహ్యకరమైన పరిస్థితిలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఆ మధ్య ఒకసారి మా మేనమామ కనిపించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అత్తయ్య ఏదో యుక్తి సంభాషణల ద్వారా మెల్లగా గ్రంథంలోకి దింపింది. నేను అప్పటికి మౌనం ధరించాను. వాళ్ళంటేనే, వాళ్ళ సాన్నిహిత్యం అంటేనే నాకెందుకో గిట్టదు. ఆ ఇంట్లో మసులుతుంటే ఏదో కృత్రిమ వాతావరణంలో మరమనుషుల మధ్య మసులుతున్నట్లుగా ఉంటుంది. ఆ ఇంట్లో నాకు భోజనం సహించదు. వాళ్ళ ప్రతి మాట వెటకారంగా ఉంటుంది. వాళ్ళంటే నాకెందుకో ఇష్టం. వాళ్ళు ప్రత్యేకంగా మా కుటుంబానికి చేసిన దగా ఏమీ లేదు. కానీ ఒకప్పుడు నేనంటే వాళ్ళకట్టే ఆదరాభిమానాలు లేవని తెలుసు. తలుచుకుంటే వళ్ళు మండిపోతుంది. వారం రోజుల క్రిందట మామయ్య నా గదికి వచ్చాడు. రాత్రి సుమారు 7 గంటలై ఉంటుందనుకుంటాను. నేను భోజనానికి పోబోతున్నాను. ఆయన్ని చూడగానే నా గుండె బేజారైపోయింది. ప్రపంచంలో ఆయన కంటే మొండివాణ్ణి మనం చూడబోము. నువ్వు చెప్పేది రైటే అనుకో అంటూనే తన పట్టు మానడు. నా ఎత్తులన్నీ పటాపంచలు చేసి బలవంతంగా రిక్షా ఎక్కించి వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. ముసలమ్మగారు, అత్తయ్య, బావ ఇహ వాళ్ళ సొంత మాటలతో ఎవరి పురాణం వాళ్ళు మొదలుపెట్టారు. ఎలాగో భోజనాల తంతు ముగిసింది. కానీ ఆ రోజు నేను వాళ్ళని ధిక్కరించి గదికి వచ్చేయటం సాధ్యం కాలేదు. అక్కడ మంచం అది వేసి పడుకోమన్నారు. 11 గంటల దాకా ముసలమ్మగారు ప్రక్కనే చతికిలబడి సోది చెప్పింది.
మా కుటుంబ పూర్వ వృత్తాంతం, ఆ కాలంలో ఒకరంటే ఒకరికి ఉన్న వాత్సల్యాలు, రక్త సంబంధం. సత్యవతికి నువ్వంటే ప్రాణం బాబు అంది. నేను ఉలిక్కిపడ్డాను. అవును బాబు, దాని పెళ్లి గురించి చాలాసార్లు కదిపాను. రాజా అంటే నీ ఉద్దేశం ఏమిటే అని అడిగాను చాలా తడవలు. పో అమ్మమ్మ అంటూ పారిపోయేది. మొన్న ఒకసారి మీ బావ అన్నాడు మీ అత్తయ్యతో, పోనీ రాజుబావకు ఇదంటే ఇష్టం లేకపోతే మనం మటుకు తాపత్రయపడటం ఎందుకమ్మా, ఇష్టం లేని సంబంధం చేసి దాన్ని గొంతు కోస్తామా అని. చాలే ఊరుకోరా, అతంది కుర్రతనం, ఇష్టం లేకపోవటం ఏమిటి అని అది కసిరింది. ఇహ సత్యవతి నా దగ్గరకొచ్చి ఏడుస్తూ కూర్చుంది. ఎందుకే ఏడుస్తున్నావు అని బుజ్జగించి అడిగాను. చివరకు బాధపడుతూ దిగులుగా చెప్పింది. నన్నింకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే నూతిలో దూకి చచ్చిపోతాను అమ్మమ్మ అంది. పిచ్చిదానా, రాజాకు మటుకు నువ్వంటే ప్రాణం కాదుటే, అతను మగవాడు కాబట్టి కొంచెం మొరాయిస్తాడంతే అని నచ్చచెప్పాను. ఏమో అమ్మమ్మ, నాకు భయంగా ఉంది. నేనేం తప్పు చేశాను, నాకెందుకీ శిక్ష అంటూ ఒకటే కొట్టుకుపోయింది. మొన్న పెళ్ళైన ప్రక్కింటి వాళ్ళతో పాటు తను నోములు నోచుకుంటూ మా రాజుబావే నాకు దక్కేటట్లు చెయ్యి అని మనసులో కోరుకుందట. పెళ్లి కాని వారి నోములు ఫలించవే సత్యవతి అన్నాను నవ్వుతూ. పో అమ్మమ్మ, దేవుడు నా ప్రార్థన వింటాడు అన్నది ముఖం ఇంత చేసుకొని. దాని బాధ, వేదన అంతా సిగ్గు విడిచి ఈ ముసలిదానికి చెప్పుకుంటుంది. నాయనా రాజా, నేను పెద్దదాన్నే అయిపోతున్నాను. మీరిద్దరూ పసుపు బట్టలు కట్టుకుంటే చూద్దామని నా చివరి కోరిక. సత్యవతి సుగుణాల మూట. తటపటాయించకు బాబు. ఆమె నాకు బోధించి వెళ్ళిపోయింది. నేను మెల్లగా నిద్రకు ఉపక్రమించాను. నా మనసంతా వికలమై ఉండటం చేత కలత నిద్ర పట్టింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.